హే క్రైస్ట్ సోల్జర్స్, ప్రైజ్ బి టు గాడ్. ఒక ఊరిలో ఒక వ్యక్తి దొంగతనం చేసి తన ఊరు వారికి పట్టుబడ్డాడు. అయితే వారు అతన్ని గ్రామ పెద్దల యొద్దకు తీసుకువెళ్ళినప్పుడు ఆ గ్రామ పెద్దలు ఆ ఊరు కట్టుబాట్లను బట్టి అతనికి 39 కొరడా దెబ్బలను శిక్షగా విధించారు. అయితే ఆ వ్యక్తి యొక్క తండ్రి గ్రామ పెద్దల ముందు నిలబడి ఆ తప్పును తన మీద వేసుకుని తన కొడుకుకు బదులుగా తాను శిక్ష పొందాడు. ఆ తండ్రి ప్రేమ ఎంత గొప్పదో కదా. అదే రీతిగా మనుషులు పాపానికి బానిసగా మారి తమ అపరాధముల చేత శిక్షకు అర్హులుగా ఉన్నప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడినట్లుగా దేవుడు తానే 2025 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తుగా మనుష్య రూపం దాల్చి భూమిపైకి వచ్చి మన అపరాధములను తన మీద వేసుకుని మనకు బదులుగా శిక్షణ పొందాడు. మనం చేతులతో చేసిన పాపమును బట్టి ఆయన అరచేతుల్లో శీలలు కొట్టబడ్డాయి. మన చెడు నడతల వలన ఆయన అరికాలలో శీలలు కొట్టబడ్డాయి. మన చెడు ఆలోచనల వలన ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. 39 కొరడా దెబ్బలు కొట్టబడి శరీరంపై రక్తము దారులుగా ప్రవహిస్తుంటే కొన్ని గంటలు మండుటెండలో సిలువపై వ్రేలాడుతూ తన ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చి సిలువలో మరణించి 3వ దినమున తిరిగి లేచారు. మన శిక్షను కొట్టివేసి మనకు తన పిల్లలుగా అధికారం అనుగ్రహించారు. ఎంత ప్రేమ కదా మన యేసయ్యది. ఈ రోజు ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా ఒకవేళ మీరు చేసిన తప్పును బట్టి అపరాధ భావంతో ఉన్నట్లయితే మీకు ఒక శుభవార్త. దేవుడు తానే మనకు బదులుగా మన పాప శిక్షను సిలువలో భరించారు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి మీ పాపం విషయమై పశ్చాత్తాపడినట్లయితే దేవుడు మీ పాపమును క్షమించి మిమ్మల్ని నూతన సృష్టిగా మారుస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచండి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.